2-3 రోజులుగా రాత్రులు ఇక్కడికి ఎవరో వచ్చి వెళ్తున్నారు. అది ఎవరో ఏమిటో నేను అడగను. ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఇక్కడికొచ్చి నీ మీద నిందలు వేయకూడదు, అందుకే చెప్తున్నా. తప్పుకోరా చచ్చినోడా. నువ్వెందుకు ఆ ముసలావిడికి నీళ్ళు ఇచ్చావు? అమ్మా, నేను కావాలనేది చేయలేదమ్మా. నాకు తెలుసమ్మా. ఛ, ఏంటి ఇంకా వీడు రాలేదు? నేను అన్న ఇంటికి చేపలు కొనిచ్చేసి వస్తున్నాను. నేను గోడానికి వెళ్ళి ఎతికాను, నువ్వు ఇప్పుడు వచ్చేస్తావు అన్నారు. అందుకే నువ్వు ఇక్కడ ఉంటావని ఇక్కడికి వచ్చేసాను. నేను ఇంకా కూడా మీతో ఉన్న ఫ్రెండ్షిప్ని కట్ చేయలేదా అని అడిగారు. ఒకరు బాగుంటే ఎవరికి నచ్చదురా. నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పేవాళ్ళు కూడా మనసులో నువ్వు ఎప్పటికీ బాగుపడగలని అనుకుంటా ఉంటారు. సరే, మీరు సైమన్ అన్నతో మాట్లాడారా? నేను ఒక విషయంలో తలపెడితే ఎలాగైనా ఫినిష్ చేస్తాను. ఆయన పేరు మీద పత్రాన్ని తాకట్టు పెడితే డబ్బు దొరుకుతుందా? ఆ ఏర్పాట్లు చేస్తానని చెప్పాడు. ఒకసారి డాక్యుమెంట్స్ తీసుకొని బ్యాంక్ వెళ్ళమన్నాడు. ఇక అడ్రస్ వాట్సాప్లో పంపించాడు. ఇక మనం అక్కడికి వెళ్ళి ఆయన కలిస్తే చాలు. పోలీసులు కనిపెడతారేమో. ఎక్కడో దొరికిన పత్రాలు ఎక్కడో సాట తాకట్టు పెట్టి దక్కిని తీసుకుందాం. ఒకవేళ పోలీసు కనుక పట్టుకుంటే ఇదంతా చేసింది మీరేనో ఒప్పుకోవాలి. నన్నంతా ఇరికించకూడదు. నేను మళ్ళీ ఇక్కడికే పనికి వస్తాను. నువ్వు ఎన్ని రోజుల నుంచి నన్ను చూస్తున్నావు? నేను ఎవరినైనా మోసం చేశాని నువ్వు ఎక్కడైనా విన్నావా? వినుండు. కానీ నాతో ఉన్న వాళ్ళు చాలా మంది నన్ను మోసం చేశారు ఎన్నోసార్లు. నా కాళ్ళని కూడా కట్ చేశారు. ఇప్పుడు ఆ గుర్తులు లేవులే. నువ్వు అలాంటిది ఏం చేయకుండా ఉంటే చాలు. ఇంతకీ మనం ఎప్పుడు వెళ్తున్నాం? రేపే వెళ్దాం, కానీ కొంచెం నీట్గా బయలుదేరి రావాలి. ముందు ఈ తాడు తాయితూ విప్పేయి. చూస్తేనే లోకల్లా ఉంది. ఇది మా అమ్మ కట్టింది. నీకు అంత సెంటిమెంట్గా ఉంటే విప్పి ఎవరికి కనపడిన చోట్ల కట్టుకో. ఇక రేపు పొద్దున్న 5ంటికి మనం బయలుదేరుతున్నాం. పని జరిగితే కొన్ని లక్షలతో మనం తిరిగి వస్తున్నాం. హలో, ఇంటికి వెళ్ళాలి. ఆటో వస్తుందా? మేడం గారి స్కూటీ ఏమైంది? సర్వీస్కి ఇచ్చాను, 2ంటికే వస్తుంది. బండి తీయండి, వెళ్ళే దారిలో మనం మాట్లాడుకోవచ్చు. ఈ బండి ఇప్పుడైతే మీ ఇంటికి రాదు. అరే, నేనేమీ కోపంతో అనడం లేదు. సరిగ్గా 11 గంటలకి అమ్మాయిని చూడ్డానికి వెళ్ళాలి. ఎవరికి? నాకు కాదులే, నాకైతే ఒక అడ్డు ఉంది కదా. దొరకదు అనుకున్నది చాలా కష్టపడి దక్కించుకున్నాను. దాన్ని పోగొట్టుకోలేను నేను. మళ్ళీ ఏదైనా పెళ్లి చూపులకు వెళ్ళినట్టు తెలిసిందో నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. వెళ్ళినప్పుడు సంగతి కదా. సరే, నేను బయలుదేరినా? మాట్లాడడానికి టైం లేదు. బయలుదేరండి. నాకంటే అమ్మాయిని చూడడమే కదా ముఖ్యం. వెళ్ళండి. నా కారణంగా ఎవరి పెళ్లి చూపులో ఆగిపోకర్లేదు. వెళ్ళండి. థ్యాంక్ యూ. వెళ్ళొచ్చాక కలుద్దాం. హలో, మీరు చెప్పిన అడ్రస్ ఇదే మేడం. ఇంకొంచెం దూరం వెళ్ళాక మనం ఎవరినైనా అడుగుదాం. ఆ, ఆ, అవును. లేదు, కానీ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళడం లేదు. లాలే, ఒక్కసారి బయటికి రా. అదిగో చూడు.
లాలి ఆ? అటు చూడు, తన కోసమే మనం వెతుక్కుంటూ వచ్చాం. ఓకే సరే కాల్ చేస్తాను. ఎవరు మేడం? సుధా టీచరు ఎక్కడా? అదిగో అక్కడ నిలబడి ఉందే ఫోన్ మాట్లాడుతూ. సరే ఈవిడ సుధా టీచరు. ఉమ్. అయ్యో, ఇద్దరు పిల్లల తల్లని ఎవ్వరు అనుకోరు. ఎక్కడికి వెళ్తున్నారు? హ, అది సరే, మేము మీ ఇంటికే వస్తున్నాం. ఏంటండి విషయం? అంత ముఖ్యమైన విషయం ఏం లేదు, ఒకసారి మీ ఇంటికి రావాలనిపించింది. రా, కారెక్కు. అరే నేనిప్పుడు ఊరికి బయలుదేరుతున్నాను. అక్కడే ఉంది. అక్కడ నాకు సొంతమైన ఒక ప్రాపర్టీ పార్టీషన్ జరుగుతోంది. నేను అక్కడికి వెళ్ళకపోతే బాగుండదు. మీకు నేనెవరో తెలుసా? నేనే లాలిని, ఫోన్లో మాట్లాడతాని. అవును తెలుసు. కానీ ఫోన్లో మాట్లాడేటప్పుడు మీ గొంతు ఇలా లేదే. అవును కదా మేడం? అయినా నీకన్నిటికీ అనుమానాలే. ఆ, మిగతా కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడాలని నేను ఇక్కడ దాకా వచ్చాను. ఏంటి? అది రోడ్లో నుంచొని మాట్లాడే విషయం కాదు. మీరు ఆ పని మీద ఈ రోజే వెళ్ళి తీరాలా? 10:30 లోపు వస్తానని చెప్పాను. ఆల్రెడీ లేట్ అయిపోయింది. అయితే మనం ఇంకో రోజు మాట్లాడుకుందాం. మిమ్మల్ని ఇక్కడ కలవడం మంచిదయింది, లేకపోతే అనవసరంగా ఇంటి దాకా వెళ్ళేవాళ్ళం. నేను అక్కడికి వెళ్ళే తీరాలి, అందుకే ఇంకొక రోజు ఫోన్ చేసి రండి. సరే నేను బయలుదేరినా? సరే. ఆ. సూరజ్ సార్ గారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎవ్వరు కొరత చెప్పరు. చూస్తేనే తెలుస్తుంది, చాలా తెలివైన అమ్మాయి. చూడు సైమా, నువ్వు ఇలా నుంచోని ఆలోచించకుండా ఏదో ఒకటి చేస్తానికి ట్రై చేయి. డాక్యుమెంట్స్ అన్ని పక్కాగానే ఉన్నాయి, కానీ ఓనర్ లేడు కదా. అందుకే కదా మేము నీ దగ్గరికి వచ్చింది. ఇది తాకట్టు పెట్టిన తర్వాత ఇందులో సగం భాగం నీకు. స్థలం పేపర్లో తాకట్టు పెట్టుకొని కొన్నిసార్లు డబ్బులైతే ఇస్తాం, కానీ మేడం ఇంకా సార్ గారు మిమ్మల్ని నమ్మాలి. ఇందులో ఎలాంటి లిటికేషన్ లేదు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. పవర్ ఆఫ్ అటార్నీ నా పేరు మీదే ఉంది, అది చాలదా? దొంగ ఎవిడెన్స్లు సృష్టించడంలో మీరు తెలివైన వాళ్లే. కానీ ఇది ఒరిజినల్. నాకు అర్థమైంది, అందుకే ఫైనాన్స్ లో తాకట్టు పెడదాం అంటున్నాను. మీరు స్ట్రాంగ్ గా చెప్తే పని అయిపోతుంది. నేను మేనేజర్ జయకుమార్ సార్తో మాట్లాడతాను. అంతేకాకుండా నాకు ముఖ్యమైన వాళ్ళు డబ్బులు అర్జెంట్, సహాయం చేయమని చెప్తాను. ఎంతైనా డబ్బు అవసరం కదా. మేనేజర్ చూద్దామంటే ఓకే అయినట్టే. అలా చెప్పించాల్సింది నువ్వే. నేనైతే ఎలాగో ట్రై చేస్తాను, కానీ ఒక్క విషయం, మేనేజర్ రమ్మంటే మంచి డీసెంట్ అయిన డ్రెస్ వేసుకొని మీ ఇద్దరు అక్కడికి రావాలి. నా పేరు చెడగొట్టదు. అలా ఏం జరగదు. నీకు మా వల్ల మంచి పేరే దొరుకుతుంది. ఏంటి మురుగా? సైమా, మేము నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీ ఫోన్ కోసం డాక్యుమెంట్స్ తో వెయిట్ చేస్తూ ఉంటాం. రండి. ఇవి ఇక్కడ తాకట్టు పెట్టడానికి హెల్ప్ చేస్తానని చెప్పాను. నా పని అయిపోయింది. మాక్సిమం దీన్ని పెట్టి ఎంత తీసుకోగలరో అంతా తీసుకోండి. అది మీ టాలెంట్. ఆ విషయాలన్నీ నేనే మాట్లాడతాను. ఏమంటావు? ఆయనే మేనేజర్. ఎవరు సైమన్ వీళ్ళు? అదే నేను మీతో చెప్పాను కదా సార్, ఒక ప్రాపర్టీ గురించి. ఓ, ఇంతకు ముందు మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ పెట్టుకుని డబ్బులు ఇచ్చాం, తర్వాత అది ప్రాబ్లం అయింది. ఇప్పుడు చాలా నమ్మకస్తులకు మాత్రమే ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకొని మేము డబ్బులు ఇస్తున్నాం. ఏదో సైమన్ చెప్పాడని ఓకే చెప్తున్నాను. ల్యాండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి కదా? అన్ని ఉన్నాయి సార్. ఇట్రండి. వాళ్ళెవరు సైమన్? నాకు తెలిసిన వాళ్ళే సార్. స్థలం డాక్యుమెంట్స్ పెట్టి డబ్బు తీసుకుందాం అనుకుంటున్నారు. ఈ స్పీడ్ వడ్డీ కొట్లో లోనా? వాళ్ళ ఫ్యామిలీ ఈ దెబ్బతో ఆరిపోతుంది. ప్రాపర్టీని నేరుగా చూడకుండా దాని వాల్యూని డిసైడ్ చేయలేము. అమ్మితే చాలా డబ్బు వస్తుంది మేడం.
మీరు చెప్పిన ఊళ్ళో ల్యాండ్లన్నీ ఎత్తు పళ్ళాలుగా ఉంటాయి. వీళ్ళు సైమన్ బంధువులు మేడం, అందుకని నమ్మొచ్చు. ఆ, దీంతో మీకు ఎంత లోన్ కావాలి? 5 లక్షలు కావాలి మేడం. మాక్సిమం 1,00,000. అంతకంటే ఎక్కువ లోన్ ఇవ్వడం కష్టమే. 1,00,000 చాలా తక్కువ మేడం. మాకు డబ్బు చాలా అవసరం. అయితే మీరు ఇంకెక్కడైనా ట్రై చేయండి. 2 లక్షలు ఇవ్వగలరా మేడం? ఇది ఏలం పాట అనుకున్నారా? ఇక్కడ మీరు ప్లేస్ అమ్మట్లేదు, తాకట్టు పెడుతున్నారు. ఇక్కడ మీకు ఎంత రావాలో అంతే వస్తుంది. మాకు డబ్బు అవసరం ఉంది మేడం. సరే, 1,00,000 రూపాయలు ఇవ్వండి మేడం. దాంట్లో ఉన్న నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ 6 నెలల ముందు తీసుకున్నది మేడం. అయితే వీళ్ళు కాదు, ఈ స్థలానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ నాకు కొత్తదే కావాలి. ఆ, మీలో సుమేష్ ఎవరు? నేనే మేడం. అయితే అప్లై చేయండి. ఇప్పుడు ఆన్లైన్లోనే సర్టిఫికెట్ దొరుకుతుంది కదా, వెళ్ళి తీసుకురండి, లోన్ ఇస్తాను. అది కుదరదు. ఇవాళే లోన్ కావాలి మేడం. సర్టిఫికేట్ రెడీ చేసి తీసుకొస్తాను. చూడండి, ఈ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకోవడానికి ఏదైనా నేషనలైజ్ బ్యాంక్ కి వెళ్ళి చూడండి. ఎన్నోసార్లు ఎక్కి దిగి చాలా కష్టపడిన తర్వాతే లోన్ దొరుకుతుందని మీకు అర్థం అవుతుంది. అదంతా ఏమీ లేకుండా త్వరగా లోన్ ఇస్తావంటే ఒక సర్టిఫికెట్ రెడీ చేయడానికి మీకు ఏంటి ప్రాబ్లం? అదంతా కరెక్టే సార్, కానీ డబ్బు కొంచెం మాకు అవసరంగా కావాలి సార్. మీరు ఒక పని చేయండి, ఇవాళ 50,000 తీసుకోండి, మిగతా డబ్బులు సర్టిఫికెట్ ఇచ్చాక తీసుకువెళ్ళండి. ఏమంటారు? మీరు చెప్పేది వినే తీరాలి కదా, బలవంతం చేసి తీసుకోలేం కదా. సుధాని లోన్ అగ్రిమెంట్ ఫామ్ ఇంకా ఓచర్ తీసుకురమ్మని చెప్పండి. ఇంకా 50,000 క్యాష్ కూడా. ఈ పేరుని బ్యాంక్ పేరుకి ఇప్పటికే మీరు రిజిస్టర్ చేయాలి. డబ్బు కట్టిన తర్వాత తిరిగి రాసేస్తాం. ఈ అబ్బాయి ఎవరు? బంధువుల అబ్బాయి మేడం. ఓ, తందు కూడా మా ఊరే. నేను ఒక చిన్న షాప్ ఓపెన్ చేయబోతున్నాను. అందులో పనిచేస్తానికి వీడిని రమ్మన్నాను. అప్పుడే డబ్బు సమస్య వచ్చింది. నేను బాగా ఇరుక్కుపోయాను. ఇప్పుడు వీడి కోసమే నీ పని ఎత్తుకుతున్నాను. వీళ్ళ దగ్గర సైన్ తీసుకోండి. ఇదిగోండి. ఓచర్లో కూడా సైన్ తీసుకోండి. పేరు, అడ్రస్, అమౌంట్ ఫిల్ చేయాలి కదా. మేడం, ఇప్పుడు వోచర్లో సైన్ తీసుకోండి, తర్వాత రాసుకోవచ్చు. వీళ్ళకు సర్టిఫికెట్ కూడా ఇవ్వాలి. ఇదిగోండి. ఇదిగోండి, ఇక్కడ చేయండి. ఆ, 50,000. మీరే ఇవ్వండి. మేడం, దీన్ని మీ లాకర్లోనే ఉంచండి. అంతా ఫుల్ చేసాక సేఫ్ లాకర్లో పెడదాం. నువ్వు భయపడకరా. మనం అనుకున్నట్టే అంత బాగా జరుగుతుంది. లేకపోతే నేనే జరిపిస్తాను. అగ్రిమెంట్ ఫామ్ లో ఓచర్లో రాయాల్సింది 50,000 కాదు, 5 లక్షలు. ఇది స్పెషల్ గా చెప్పాలా ఏంటి? సూర్య ఫైనాన్స్ ఆ ప్రాపర్టీకి ఇచ్చే లోన్ 5 లక్షలు.
అది వాళ్ళు తీసుకున్నారు. మిగతా 4.5 లక్షలు మీ అకౌంట్కి వస్తుందన్నా. ఇంకొక 50,000 ఇవ్వాలి కదా. హ, వాళ్ళని చూస్తే తెలియడం లేదా? వాళ్ళకి కావాల్సింది 50,000. ఇంకొక విషయం, ఇవాళ 5 లక్షలు ఇచ్చింది సుధానే. ఈ ప్రాబ్లం కూడా తన నెత్తి మీదే వేయండి. ఒకటి, 2, 3, 4, 5, 6. ఈ 10,000 సైమన్కి ఇవ్వాలి. ఆయనే కదా మనకి హెల్ప్ చేసింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇదిగో ఉంచుకో. ఇందులో 20,000 ఉండి, అందులో 4,000 నాకు ఇవ్వు. ఇదిగో ఈ పాకెట్లో పెట్టు. ఇందులో 4,000ది. ఇదిగో ఈ పాకెట్లో పెట్టు. ఈ 8,000 ఎందుకు నీకు అర్థమైందా? ఒక పని చేస్తే అందులో 10% కమిషన్, మిగతాదంతా 50-50. ఇది నువ్వు ఉంచుకో. ఇప్పుడంతా ఓకే కదా? నేను ఏ విషయంలో అయినా స్ట్రైట్ ఫార్వర్డ్, కరెక్ట్గా ఉండాలి. డబ్బులు చేతిలో ఉంచుకో, ప్యాకెట్లో పెట్టుకో. ఏంటి అంత డబ్బు ఉంచుకుంటానికి ప్రాబ్లమా? అయితే నాకు ఇవ్వు, నేను ఉంచుకుంటాను. పర్లేదు, నేనే ఉంచుకుంటాను. దా వెళ్దాం. ఆ ఆఫీస్ని చూసావా? అక్కడ బీరువా నిండా డబ్బు నెగలు ఉన్నాయి. ఆ నెగలు చూడగానే నా కళ్ళు జువులు పడినాయి. మనం ఇక్కడే ఎక్కడైనా ఉందాం. వీలైతే ఒకరోజు మనం ఆఫీస్కి వెళ్ళొద్దాం. ఇంకా నేను ఆ పని చేయను. ఇంకా ఎప్పుడు ఎవరు వస్తువులు దొంగలించడం. మీ వల్ల అయితే సైమన్ అన్నతో చెప్పించి నాకు ఈ ఊర్లోనే ఏదో ఒక పని ఇప్పించండి. నేను పని చేసుకొని బ్రతుకుతాను. మరి ముందే చెప్పుండొచ్చు కదా. ఆ బ్యాంకులోనే ఏదైనా పని ఉందేమని అడిగేవాడిని కదా. గచ్చు తోడటం కానీ టీ కొనిట్టం కానీ అలాంటి పనులు ఏదైనా సరే. సరే, ఎలాగో కొన్ని రోజులు మనం ఈ ఊర్లోనే ఉండబోతున్నాం. ఆలోగా నీ సైమన్తో మాట్లాడతాను. వీలైతే ఆ ఆఫీస్లోనే అడుగుదాం. అలాగైతే అప్పుడప్పుడు నేను నిన్నొచ్చి చూస్తాను కదా. నాకు అక్కడ పని మాత్రం దొరికితే మీరు అనుకున్న పని జరగదు. అక్కర్లా, కానీ నిన్ను చూస్తాక రావచ్చు కదా. ఒరే, ఆ దేవుడు ముందే రాసి పెట్టుంటాడు. అలాగే అంతా జరుగుతుంది. ఇప్పుడు చూసావు కదా, మనం 5 లక్షలు అడిగితే 50,000 దొరికింది. దొరికినంత వరకే లాభం. మనం ఖర్చు పెట్టింది మనం ఇక్కడికి వస్తానికి బండి బాడిగా. నీ ఖర్చుతో ఒక టీ తాగితే గానీ నాకు సంతోషంగా ఉండదు. పద వెళ్దాం, పద. ఆగు. సతీష్ అన్నయ్య అనిల వద్దంతో నా గురించి తప్పుగా చెప్పడం వల్ల నువ్వు ఏం సాధించావే? భయం లేకుండా భార్యని మోసం చేసి ఇంకొక అమ్మాయితో తిరుగుతున్న నిన్ను పోలీసులకు పట్టించాల్సి. నువ్వేమన్నా పోటుగత్తని అనుకుంటున్నావా? మాటలు జాగ్రత్తగా రానివ్వు, లేకపోతే పబ్లిక్ ప్లేస్ లో నన్ను అవమర్యాదగా మాట్లాడుతున్నావని నేను పోలీసులకి పట్టిస్తాను. నీ ఫ్రెండ్ బంధువుల్లో ఒకడు పోలీసున్నాడు అని పొగరు చూపించకు. వాడిని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం నాకు పెద్ద విషయం కాదు. అంతటితో నీ పొగరంతా దిగిపోతుంది. అది నిర్ణయించాల్సింది నువ్వు కాదు. నీ అతి సామర్థ్యంతో ఆశని ఎలాగో మోసం చేస్తున్నావు. ఎంతకాలం మోసం చేస్తావు? ఒకరోజు రెడ్ హ్యాండెడ్గా దొరుకుతావు. అప్పుడు నేను కొట్టేది ఆశ అయి ఉంటుంది. అక్కడే పప్పులో కాలేశావు. ఇప్పుడు నేను వేనన్న కాదు, ఆశ అనే నీ మొదటి శత్రువు. నా గురించి నువ్వు ఏం చెప్పినా తను నమ్మదు. ఒకే ఒక్క నిమిషంలో నీ కుటుంబ జీవితం నాశనం అవ్వకూడదనే నేను ఆశతో ఏం చెప్పలేదు. నీ జీవితంలో ఇంకొక ఆడది ఉందని ఆశని చూసి స్ట్రాంగ్ గా చెప్తే ఇక ఆశ జీవితంలో నువ్వుండవు. నేను తన అసలు దగ్గరకు కూడా రానివ్వదు. అయితే తనని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. నువ్వు చెప్పాలనుకున్నవన్నీ తనకు చెప్పు. తను నమ్ముతుందేమో చూద్దాం. ఇది ఆయనే కదా?
భర్తని పబ్లిక్లో 10 మంది ముందు అవమానం చేసిన వాళ్ళని ఏ భార్య అసలు క్షమించలేదు. ఇప్పుడు ఆశా పరిస్థితి కూడా అదే. తను నిన్ను కలవడానికి వస్తుంది. నీ మంచి చెడ్డ కుశలం అడగడానికి కాదు, నీ మొహం మీదే 4 మాటలు అడగడానికి. నా గురించి తెలియదు కదా, నువ్వున్న ఆ ఇంటి ముందే ఈ విషయం జరిగేలాగా నేను తప్పకుండా చేస్తాను. జాగ్రత్త. నేనిప్పుడు దాకా మీ గురించి ఎవరి దగ్గర నేను ఒక్క మాట కూడా తప్పుగా చెప్పలేదు. మీరు ఉన్నప్పుడు సరే, లేనప్పుడు సరే నేను మిమ్మల్ని కష్టపెట్టలేదు. నా వల్ల మీకు ఎలాంటి సమస్య రాలేదు. మీ గురించి చాలా మంది ఏదేదో చెప్పారు, అదంతా నేను అసలు నమ్మలేదు. 2 రోజుల ముందు దాకా నాకు మీ మీద చాలా మర్యాద ఉండేది. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఒక మాట అడగాలని నేను ఇక్కడి దాకా వచ్చాను. సుమేష్ బావని ఇంకొక అమ్మాయితో చూశారని ఎందుకు అబద్ధం చెప్పారు? మీరు తప్పించుకోవడం కోసం నా భర్తని మీరు అవమానించారు. ఇలా అబద్ధాలు చెప్పడానికి ఎలా మనసు వచ్చిందక్క? ఇది అడగడానికే నువ్వు వచ్చుంటే ఒక ఫోన్ చేసి అడుగుండొచ్చు కదా. నేను డైరెక్ట్ గా అడగాలి. అంతకు ముందు వీడి చెంప మీద నా చేతి రేఖలుంటాయి, చూసుకో.